ప్రశ్న: ఒక చతురస్రం యొక్క వైశాల్యం 49 చదరపు సెంటీమీటర్లు. దీని చుట్టుకొలతతో సమానమైన చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం యొక్క పొడవు 9.3 సెంటీమీటర్లు అయిన దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఎంత? దేని వైశాల్యం ఎక్కువ? ఈ లెక్కని ఇప్పుడు సాధిద్దాం. మనకి ప్రశ్నలో వైశాల్యం అంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే స్మాల్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 చదరపు సెంటీమీటర్లు అంటే సెంటీమీటర్ స్క్వేర్ అని ఇచ్చారు. అయితే దీని చుట్టుకొలతతో సమానమైన చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం యొక్క పొడవు 9.3 సెంటీమీటర్లు అని ఇచ్చారు. ఇప్పుడు ముందుగా దీని చుట్టుకొలత ఎంతో కనుక్కుందాం. చతురస్రం యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు చతురస్రం యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 4a అని మనకి తెలుసు కదా. కనుక ఈజ్ ఈక్వల్ టు 4a. కనుక ఏని కనుక్కుందాం. ఏని కనుక్కోవాలంటే మనకి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 అని తెలుసు. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49ని ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 49ని 7 ఇంటూ 7 కింద రాసుకోవచ్చు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ వచ్చింది మనకి. కనుక చుట్టుకొలత 4a ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్ వచ్చింది. ఇది చతురస్రం యొక్క చుట్టుకొలత. దీనికి సమానమైన చుట్టుకొలత గల దీర్ఘచతురస్రం యొక్క పొడవు 9.3 సెంటీమీటర్లు అని ఇచ్చారు. అయితే వెడల్పుని కనుక్కోమన్నారు. మనము దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకి ఫార్ములాని రాసుకుందాం. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇక్కడ ఎల్ అన్నది పొడవు, బి అన్నది వెడల్పు. అయితే మనకి పొడవు 9.3 సెంటీమీటర్లు అని ఇచ్చారు. వెడల్పు కనుక్కోమన్నారు. కనుక ఎల్ ఈజ్ ఈక్వల్ టు 9.3 సెంటీమీటర్స్ అంటే 2 ఇంటూ 9.3 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇది దేనికి సమానమని ఇచ్చారు? చతురస్రం యొక్క చుట్టుకొలతకి సమానమని ఇచ్చారు. కనుక ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్ అని రాసుకోవాలి. అయితే ఇరువైపులా 2తో భాగిద్దాం. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 14 వస్తుంది. అంటే 9.3 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చింది. కనుక బి ఈజ్ ఈక్వల్ టు 14 మైనస్ 9.3 వస్తుంది. దాన్ని పక్కన చేసి చూద్దాం. 14.0 మైనస్ 9.3. 0లో నుండి 3ని తీసివేయలేం కనుక 1 బారో తెచ్చుకుందాం. అప్పుడు ఇక్కడ 10 అవుతుంది. 10 మైనస్ 3 7 వస్తుంది. 4 3 అయిపోతుంది కనుక 3 మైనస్ 9 చేయలేము. అంటే 1ని బారో తెచ్చుకుంటే 13 అవుతుంది. 13 మైనస్ 9 ఎంత? 4 కదా. 4 వస్తుంది. అంటే 4.7 వచ్చింది. అంటే బి ఈజ్ ఈక్వల్ టు 4.7 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనం దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని కనుక్కుందాం. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అని మనకి తెలుసు కదా. ఇక్కడ మనకి ఎల్ తెలుసు, అలాగే బి కూడా తెలుసు. దాన్ని ఇప్పుడు కనుక్కుందాం. ఎల్ బదులు 9.3 రాస్తున్నాను, అలాగే బి బదులు 4.7 రాస్తున్నాను. కాబట్టి 9.3 ఇంటూ 4.7 రాశాను. దాని విలువ ఎంత వస్తుందో కనుక్కుందాం. 7 3s 21, 7 9s
63. 63 ప్లస్ 2 65 వస్తుంది. ఇప్పుడు 4తో గుణిద్దాం. 4 3s 12 వస్తుంది. ఒక ప్లేస్ వదిలి 2ని రాస్తున్నాను. 1 మనకి క్యారీయింగ్ వస్తుంది. 4 9s 36. 36 ప్లస్ 1 37 వస్తుంది. 1 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవచ్చు. 5 ప్లస్ 2 7 వస్తుంది. 6 ప్లస్ 7 13. 1 క్యారీ తీసుకెళ్తే 3 ఇక్కడ వస్తుంది. 3 ప్లస్ 1 4 వస్తుంది. అలాగే డెసిమల్ పాయింట్ని 2 స్థానాలు కుడివైపు నుండి పెట్టాలి. అంటే మనకి 43.71 వచ్చింది. ఇది ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం. గమనించినట్టయితే ఏది ఎక్కువగా ఉంది? చతురస్రం యొక్క వైశాల్యం 49 చదరపు సెంటీమీటర్లు ఉంది. కానీ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 43.71 చదరపు సెంటీమీటర్లు ఉంది. అంటే చతురస్రం యొక్క వైశాల్యమే ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రశ్నలో ఎంత ఎక్కువ అని ఇచ్చారు కనుక ఎంత ఎక్కువ అని అడిగినప్పుడు మనం తీసివేయాల్సి ఉంటుంది. చతురస్రం యొక్క వైశాల్యం నుండి దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని తీసివేస్తే ఎంత ఎక్కువ అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు అది చేద్దాం. చతురస్రం యొక్క వైశాల్యం 49 సెంటీమీటర్లు కాబట్టి 49.00 రాసుకుందాం. అలాగే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 43.71 దాన్ని కూడా రాసుకుందాం. ఇక్కడ తీసివేతలో పైన దానిలో 2 సున్నాలే ఉన్నాయి కనుక 9 నుండి 1 అప్పు తీసుకువద్దాం. అప్పుడు ఇది 10 అవుతుంది. ఈ పక్కది 9 అవుతుంది. ఈ 9 కాస్త 8 అవుతుంది. ఇప్పుడు 10లో నుండి 1 తీస్తే 9, 9లో నుంచి 7ని తీస్తే 2, అలాగే 8లో నుండి 3ని తీస్తే 5 వస్తాయి. అంటే 5.29 చదరపు సెంటీమీటర్లు ఎక్కువగా ఉంది చతురస్రం యొక్క వైశాల్యం. వచ్చే వీడియోలో ఇంకో లెక్కను చూద్దాం.